ఆరోగ్యము ప్రసాదించు. మరొక మారు తన సన్నిధి చేర దేవుని స్తుతించదకి దేవుని మాట్లాడడానికి అవకాశం కలిగించింది తండ్రి. యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుని కూడవద్దు భజనాంతరం వెనుక యేసుక్రీస్తు నామమున మరొక వచ్చే సంగతి ఉంటే మరొకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడానికి మనసు పెట్టడానికి ప్రయత్నం జరిగింది. మనకు కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికగా 2వ అధ్యాయం 1వ వచనంతో సాధారణంగా చదవగా మిగక్కడి వాక్యం అనుసరించి కొద్దిసేపు దేవుని మాట ఆలోచన చేయడానికి ప్రయత్నించింది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కాబట్టి మారు యేసుక్రీస్తు లోనికి దేవుని తాను ఆలోచనలు మా యొక్క పరిస్థితి ఏంటంటే ఎఫెసీ సంఘం దగ్గర పత్రిక రాసి అపోస్తలుడైన పౌలు వేసింది. మా లూకాసు వార్త సరే మారో గతంలో దేవుని తాను ఆలోచనలు మా పరిస్థితి ఏంటంటే అది మా యేసుక్రీస్తు ప్రభువారు పేరుతో ఏనాది వేసి మారుకెత్తి పాపాలు కానీ మనిషి మరో వ్యక్తికి పాపం తిని కొలతేసి సరే అది పాపం తగ్గి పరిహారం భూమి మీద అయినా ఇల్లే అయినా చెల్లించాం పాపం తీర్చుకోవడానికి అవకాశం ఇల్లే ఏదంతిని మారుకెత్తి పాపం తిని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాకు ఎలాగైతే తెచ్చి పరిశుద్ధపరచ పాపాలకి విడుదల చేస్తుంది. మరి చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం తేలిక మనం ఒకసారి చదివాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని వెలిగించుటకు. జీవితకాలం అంతా మరణ భయముతో దాస్యమునకు లోబడచరి అమరించి యేసుక్రీస్తు ప్రభు వారు మధ్య ముందు మన్ని ప్రజలు ఎవరి హాతి సరే నరకం జ్ఞాపుల హాతి సరే పాతాళం తత్వం జ్ఞాపుల అని ప్రతిదినము అర్జితుల బ్రతికిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి యేసుక్రీస్తు నందు తండ్రి అయిన దేవుడైన అగ్రహించి పాపముల చేతను అపరాధముల చేతను పాపముల చేతను అపరాధముల చేతను ఆహాజత ఇచ్చి భౌతికంగా ఆహరించాలి. మరో ఎఫెసీయులకు రాసిన పత్రిక వేసి ఒకసారి జీవంలో నుంచి వేరు చేయబడిన వారు సర్చింగిలో 18వ వాక్యం సరిగ్గా నా ఎఫెసీయులకు రాసిన పత్రిక 18వ వచనం వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యక్తులను అనుసరించి నడుచుకుంటున్నారు. ఎలా అయితే అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో అయితే పాపముకి ఆ మధ్య ముందు మానవునికి దేవునితో అంటే జీవం అందించారు. ఇదంటే ఎగ్జాంపుల్గా ఒకసారి రిసల్ట్కి జరిగితే నేను ఈయన పండిత శిశువు పెరిగినట్టు
ఏ శిశువుకి అమిటి జీవం అందిందండి. తల్లి తినే ఆహారమే ఏ శిశువుకి ఆహారం అండి. తల్లిని తానికి ఏ శిశువుకి ఏ బిడ్డలకి జీవం అందింది. పిల్లలకి పాపంకి అనొచ్చే ముందు మానవునికి జీవము దేవుని తానికి అందించారు. అందుకని మానవుడు దేవుని ఆజ్ఞని మీర అతిక్రమించి తెసిన బట్టి మానవుని తాకి పాపంకి తెసిన ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీవితమైనాయి మరణం మాత్ర కాబట్టి మరణ ఇచ్చే ఇచ్చే ఆహాసించి అర్థమైన ఇచ్చి దేవుని తాకి దూరం ఎక్కువ కాబట్టి ఎలా ఎక్కువ హాచి మంగో యేసుక్రీస్తు ప్రభువు నందు ఏనాకించి ఆయన మిమ్మును 2వ అధ్యాయము 1వ వచనం ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. కాబట్టి ఎలా ఆహారమనుకో యేసుక్రీస్తు ప్రభువు నందు దేవుడు మాకు ఏనాకించి పోగొట్టుకొట్టి జీవముని ఏనాకించి మరలా ఇయ్యతకి క్రీస్తు ప్రభు ఏర్పాటుగా యేసుక్రీస్తు ప్రభు భూలోకం పండ మా నిమిత్తము ఆహాజ మంగో మార్గిది పాపంతి తన కసతలేనోరహ దేవునితోనే ఒక సమాధాన పడదు నుంచి సమాధాన పరచాలి. ఎందుకంటే మారోయిన ఆత్మ కూడా జీవం కడతాయి ఆత్మ ఇంజే గ్రంథం వేసింది. ఒకసారి 4వ అధ్యాయము 8వ వచనం 2వ అధ్యాయం 8వ వచనం చదవాలి. సరే యోహాను రాసిన మొదటి పత్రిక చదివాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంతో ఇలాగేమండి మనం దేవుని ప్రేమించడం కాదు దాన్ని మనం ప్రేమించి మన పాపంలో ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపించాడు. కాబట్టి మనము దేవుని ప్రేమించింది మన కాదు ఇచ్చే మానవుడు దేవుని ప్రేమించాల మానవుడైనాకితాయి దేవుడు ఇచ్చే మానవుడైనాకి దేవుడు మానవునితో నిబంధన పెట్టుబడితే మానవుడు నిబంధన ఏనాకితే భంగం కాబట్టేసి ఆమోసు గ్రంథంతో ఆశ్రయిస్తారా ఆరాధ్యం. ఎదివైనా అనేసి ఆదాము నిబంధన మీరినట్లు ఇజ్రాయేలీలు విశ్వాసఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు అని చెప్పేసి. కాబట్టి ముస్లిమ్స్కి పూర్తి సరే నడుస్తుంది. కాబట్టి వీళ్ళకి మానవుడు దేవుని నిబంధనని మీరు దశించా పాపం తచ్చికొట్టేసి పాపం తచ్చికొట్ట మానవుడైనా వచ్చి మరణించేసి వీళ్ళకి మరణించితే మమ్మ దేవుడు మార ప్రేమించాలా మారు దేవుడిని మారే నాకైతే మన మానవుడైనాకేసి దేవుడు నిబంధన పెట్టుకుంటే దేవుడి నిబంధనకి భంగం కాబట్టేసి మానవుడు. కానీ దేవుడు మానవునికి తప్పుని మానవుని మీద మోపాన
తన అద్వితీయ కుమారు మీద మోపితే సింజ తాను మాకు ప్రేమించ తన కుమారుని పండత సేంచి మాకు చదివుతారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. మనం దేవుని ప్రేమించడం కాదు, మనం దేవుని ప్రేమించాలా. తాను మాకు ప్రేమించత సేంచ మన పాపములకు ప్రాయచిత్తమై ఉండటకు తన కుమారుని పంపాను. కాబట్టి తాను మాకు ప్రేమించత సేంచ మార్గతి పాపాన్ని కడిగిన సంతకి తన కుమారుని నాకెసి రోయిపోరు పండతసి. కాబట్టి అమ్మిగట్ట సిచ్చి యేసుక్రీస్తునందు విశ్వాసం చేసిన ఏమైనా తన కుమారుగా వెళ్తాకి అవకాశం ఇతసి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అంటే ఏమని తెలిసి తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించినారు. కాబట్టి దేవుని మీరు కాయలు తక్కి తనకు మీర్కమాస్ కాయలు తక్కి అధికారము ఇవ్వచ్చు. ఇచ్చి క్రీస్తు ప్రభు నందు అధికారం ఇవ్వచ్చు. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే విశ్వాసం ఉంచిన సేనామేసి దేవుని మీరే సాగు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక చేసి మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఒకసారి 2వ అధ్యాయం 8వ వచనం ఉందా ఎఫెసీయులకు? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి వీళ్ళకి పాపముకి అపరాధముకి ఆహాచి మానవునికి దేవుడు వేలాకి కనికరించ క్రీస్తు ప్రభువుని భూలోకము పండ క్రీస్తు ప్రభువు నందు అమ్మిగడిచి విశ్వాసం చిన్నసిన ఏమైనా ఉచితముగా నాకు నెసి రక్షణ మారమైన ఖర్చు హాలి हमारे बटे ऐना बटे रात आएगी खर्चा आएगी ऐना बेला आएगी ఉచితంగా విశ్వాసం నుంచి సరే ఏ పాపాలుగా క్షమించిందని రో పుట్టిడు ఉంచాలి లేకపోతే నేత పట్టు ఉంచాలి మారో విశ్వాసం నుంచి చాలు దేవుని కృప ద్వారా ఉచితముగా మారైన హనై విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మా వలన కలిగితాయా मारो कष्टम की ताई रो नेनपत है गुड़ी ताई गोई कारण मोको होता है ये ना क्या है विश्वास मुंचित साल विश्वास मुंचि सरे ऐना कृप चेत ऐना रक्षिंपबडिन काबट्टी उचितमुगा मनको దేవుడు ఏనా కన్నసి మనకు రక్షించాలని తనకి మీరు నమస్కారానికి అవకాశ భాగ్యం కలిగించాలని ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి దేవుని వరమే ఇది మారు తచ్చుపడతా మా భక్తి చేత మా శక్తి చేత మారో ఏనా వెలయ్యా పడాలి మారు ధనమిహ సంపాదించాలి కమకిహ మారి దానికి పొందుకోవాలి ఉచితంగా విశ్వాసం ఉంచారే ఉచితంగా మాకు రక్షణ భాగ్యం తండ్రైన దేవుడు కలిగించాలి. కాబట్టి ఇలాంటి పొందికి రక్షణని మరో ఏనా కాపాడుతుంది జాగ్రత్తగా కాపాడుతుంది. ఏనా జకే మా కొడుకుని వస్తువు జకే ఉచితంగా దొరక సరే ఏనికడైనా ఏదాని విలువకున్నాయి వెలయ్యా పొట్టితే ఏదాని విలువకున్నాయి అవును కాదు. ఉచితంగా దొరకడానికి ఏ నీచలికి వాడినాయి ఏ నీచలికలు ఏమినాయి అయితే డబ్బు మీద ఏదంటే కొడా సరే ఏదంటే ఏనికి వాడినాయి చాలా జాగ్రత్తగా వాడినాయి. కనుకే ఇది సరే ఉచితంగా దొరికితే రక్షణ కాబట్టి ఇదంతే అమ్మి గడిచిపట్టే హేళనగా తీసుకుంటే సభలా ఇదని మీద శ్రద్ధ ఉంచోసి సకే ఇదని మీద ఆసక్తి చూపోసి సకే ఏంచి దేవుడు ఏనాకైతే తెచ్చి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వెళ్ళేసి మొదటి అధ్యాయం క్షమించండి 2వ అధ్యాయం 12వ వచనం ఇతను ఉచితంగా పొందుపడితే కదా ఏనికి పడితే వీళ్ళకి లేమి నేను అనుకోడా అని
ఇది మానవుడికి విశ్లేషించింది కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు. కాబట్టి సొంత రక్షణ మారో ఉచితముగా పొందుకొడితే రక్షణ తిని ఏదంటే ఏనా కాబట్టి మరో ఆవేదు వేతకి కొనసాగించింది దేకే భయముతోనూ వణుకుతోనూ ఉచితముగా వాతాయి కదా ఏనికి పడితే వాళ్ళకి మా ఏంచి నాపితే ఏనికి పడితే వాళ్ళకి తిరిగి ఏంచి నాపితే కాబట్టి ఉచితంగా దొరుకుతాయి కాబట్టి నన్ను ఏనికి సెకండ్ అయ్యి నేను అనుకోండి సరే రక్షణ మారు కోల్పోయాను కాబట్టి ఈ రక్షణ ఇచ్చి ఈ రక్షణకి పోగొట్టుకుంటే సరే మనకు వారి నష్టము ఇంత అంత కాబట్టి ఈ రక్షణకి పోగొట్టుకుంటే సరే మనకు వారి నష్టం ఏదైందంటే తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంతో వేయించింది ఏనాది రసీన తన ప్రభావము కనపరుచుటతో కూడా పరలోకం నుండి అగ్నితో ప్రత్యక్షమై దేవుడు ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్త లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుతున్న మీకు వారితో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవుని న్యాయమే. కాబట్టి నేను ఉచితంగా పొందుకొడితే కదా ఏనికి సెకండ్ అయ్యి నేను ఆలోచనకి నీ రక్షణకి హేళనకి తినా నీ రక్షణకి పోగొట్టుకొడి తినా ఏ పోగొట్టుకొట్టిన నాకు దేవుడి ఉగ్రత మనకి ఇది వేసిన ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై కాబట్టి దేవుని సువార్తకి లోబడబట్టని శిక్షించడానికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు 2వసారి ప్రత్యక్షం అన్నట్టు ఆకాశ మండలంతో వానేసి మధ్య ఆకాశంతో వానేసి భూమి కాలిపోయానే సూర్యచంద్ర నక్షత్రంతో కాలిపోయాను ఆకాశం కాలిపోయాను ఈ బర్రె కాలిపోయాని తర్వాత బట్టి మానవునికి తీర్పు ఏనాథకి తీర్పు వచ్చి ఇది వెసేసి దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి కాబట్టి ఉచితంగా దొరకదు కదా ఈ వాక్యంకి నన్ను లోపడము నాకు ఇష్టానుసారంగా నన్ను నడుచుకుంటే ఇచ్చారే ఏనా మనకి యేసు సువార్తకి లోబడబట్ట వాక్యంకి లోబడబట్టని ప్రతిదండన చేయనప్పుడు ఉంది మనం కాబట్టి ప్రతిదండన మనకి ఈ ప్రతిదండన మారు పొందకపోవాలి సరే మారు పొందుకొడితే రక్షణకి అంత వరకు భయంతో వణుకుల కొనసాగించిన బాధ్యత మంగమని కాబట్టి ఎగ్జాంపుల్గా ఇజ్రాయేలీలుగా ఐగుప్తు దేశం తమనేరు ఐగుప్తు దేశంతో మచ్చటి తాము పాటి మీద నసికే కాపాడుకోవడానికి అవకాశం లేకుండా ఎవరి దాస్యం కింద చాలని భోజనం కింద ఎవరా గట్టి చాకిరి బాధ పెట్టినారు ఎవరా జనాభా ఏపాకుండా ఒక్కసారి సరే ఎవరా బాధ్యత వెంటనే వచ్చి ప్రజెంట్ బ్రిటిష్కి ఆజ్ఞాపించేస్తే రాజు వీళ్ళకి కుక్కర్ చల్లా సరే లైన్గా తిరుగుతున్నాయి లేకపోతే వెంటనే గొంతు పిసుగా పారుతున్నాయి ఏదైతే పరిస్థితితో ఎవరు వెట్టి చాకిరి అనుభవించింది ఇటుకారున్నాయి ఎవరే భోజనాలకు పుష్టిగా తిని ఆ పరిస్థితి చాలని భోజనాలు ఏదైతే వెట్టి చాకిరి అనుభవించింది దుస్థితి ఎవరి కిహీని మొర్రది దేవుడు వెచ్చసించా నాయకుడు వెనుకుంటా ఇస్రాయేల్ మీద నాయకుడిగా ఎన్నుకుంటా పరో బాధ్యత్వం ఉంటే ఐగుప్తు బాధ్యత్వం ఉంటే నాకు ఎత్తేసి ఎవర పంగత తప్పేసి ఎర్ర సముద్రం ఉంది పాయలకి ఎత్తేసించా ఎర్ర సముద్రం ఉంది ఆరిన నేలకు ఎత్తేసించా ఎర్ర సముద్రం ఉంటే నడిపించా పంగత తప్పేసి పంగత తట్టటి ఎవరు ఏనికి మత్స్య ఎవరి భక్తి నిర్గమకాండం 15వ అధ్యాయం మన మెసేజ్ ఒకసారి చదివి నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటిగా ఇలేజీ మన ఎవరి బానిసత్వం నుండి విడుదల పొందటి ఎర్ర సముద్రం దాట బానిసత్వంకి విడుదల పొందలే ఎవరి కీర్తన పాడి
ఏనాటి పాడినది? అప్పుడు మోసేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడేది. యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగిలిన అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను సన్నిధించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పర్వరథములను అతని సేనలను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయేది. అగాధ జలము వారిని కప్పెను, వారు రాతి వల్లే అడుగంటిపోయేది. ఈ అధ్యాయంలో ఎవరి బానిసత్వంకి విడుదల పొందలే సంతోషంతోనే పాడికి కీర్తన. అర్థమైనకి ఎవరి ఐగుప్తు బానిసత్వంకి విడుదల పొందుతుంది, మారం అవిటి విడుదల పొందుతాయి. అంధకార సంబంధమైన దురాత్మల సమూహం ఇచ్చి చీకట్లో నుండి అవివాహనై వెలుగుదా ఇచ్చే మారు పాపముని దాస్యం నుండి మారైన హానై విడుదల పొందాలి. ఎలాగే ఇవరి దాస్యము ఇచ్చే వెట్టి చాకిరి దాస్యం క్రిందకి ఇవరి విడుదల పొందుతుంది. విడుదల పొంద ఎర్ర సముద్రం దాటవేయలే ఇవరి సంతోషంతో మారు దాస్యం నుండి విడుదల పొందుతాయి నుంచి కీర్తన ఎవరి పాడేది. యెహోవాను గానము చేసేదము నుంచి కీర్తన పాడేది. ఏనాతకి ఎర్ర సముద్రం ఇచ్చే బానిసత్వం దేవుడు మనకు రక్షించేసి కాపాడేసి విడుదల కీర్తసి ఇవరి కీర్తన పాడింది. కానీ కాలక్రమేణా ఎవరి ఏది భక్తి కొనసాగించడానికి ఇర్మియా గ్రంథంతో వేసి సమయం అంటే అనుభవించింది 25 నిమిషాలు 2 నిమిషాలు. ఇర్మియా 2వ అధ్యాయం 4వ వచనం అంటే ఎనకమని, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవాకు వినుడి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులకున్నట్లు నా యుద్ధ నుండి దూరంగా తొలగిపోయేది నుంచి అడిగేది. నా యందు ఏని దుర్నీతి మన్నే ఏని దుర్నీతికి మెస్సహ ఎవరే నకొప్పిస్సహ వ్యర్థమైన దానిని అనుసరించి నిర్ణయించి దేవుడు ఇశ్రాయేలులో ఉండగానే అడిగేసి. 6వ వచనం, ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యంలో అనగా. కాబట్టి ఏనాడు బానిసత్వంకి విడుదల పొందలే కీర్తన పాడతారు. యెహోవాను గానం చేసేదమంది పాడితే ఇశ్రాయేలీయులకే నేనాది నరి ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యంలో ఇచ్చే చిన్నగిరి మారిపోయాల్సి ఎవరికి భక్తి ముందు మంచి భక్తి ఇదే మనకు ఆ దాస్యంకి మనకు విడుదలకి దేవుడి నుంచి దేవుని గురించి ఒక కీర్తన పాడతారు, దేవుని కీర్తిని కొనియాడతారు. ఎలాంటి ఇశ్రాయేలీయులుగా నేమో దేవుడు మనకు ఐగుప్తు దేశానికి రప్పించే దేవుడు అభిమన్యసించి అడిగి ఇచ్చి దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుడు ఎలాగ ఇచ్చి ఎవరు అరణ్యంకి రాజ్యంగా చేస్తారు. వెళ్ళకి వారసకి పాపముని దాస్యంకి విడుదల పొందా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచా వారు అభివాహన ఇచ్చి దేవునికి అనువాహన. కాబట్టి వాహాని వారు ఏనా మంచి తెచ్చి మా విశ్వాసానికి అంతం వరకు భయంతో వణుకుతో కొనసాగించింది. హెబ్రీయులకు 12వ అధ్యాయము 15వ వచనం అంటే ఇకమనే,
మీరు ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోలేమో అని ఏదైనా వేరు ఏదైనా నుంచి కలవారపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావుని భ్రష్టుడైన వ్యభిచారైన ముందునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. కాబట్టి మారు పాపముని దాసంటి విడుదల పొంద దేవుని తడవాలి. ఎలా వాతి మారో ఈ ఒక పూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసి ఏసావులకి భ్రష్టుడు అమాస్యంగా మనిషి హక్కున జాగ్రత్తగా సిద్ధపడుతుంది. ఏసావులకి మీరు నుంచి ఇది వెసేసి వెళ్ళి వెసి ఒకటి ఇస్రాయేలీని కానీ ఎత్తి తెసించా ఎవరైనా చెప్పి వెసేసి మరి చదివిస్తారే 18వ వచనం లేకపోతే అమిటే చదివిన 23వ వచనం ఒకసారి చదివిన. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపత్యులను దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యుద్ధకును వర్తనకు మధ్యవర్తి అయిన ఇచ్చే ఇస్రాయేలీల గురించి ఇది వెసేసి ఎవరికి వాక్యం ప్రకటింపబడినకి మంగోస్కి వాక్యం ప్రకటింపబడితే ఎవరి మోసే మాట వినాలి ఏనా అరణ్యంతో రాలిపోయాల్సింది ఇన్నది ఏది ప్రస్తావించింది. కాబట్టి దేవుని ఇచ్చే మోసే మాట విన్నాన తమకు నచ్చినట్టు ఎవరి బ్రతకలే నచ్చినట్టు ఎవరి ప్రవర్తించలే దేవుని పిస అన్య దేవతలకు తట్టుకునే దేవుడే నాకు 40 సంవత్సరాలుగా అరణ్యం ఎవరు రాజు వేసేసి 40 సంవత్సరాలుగా అరణ్యంగా ఎవరు ఉంచిత సింజ ఏ తరము హల్వే తగ్గి ఏ తరము తన బరజన హాహాలు తగ్గి అరణ్యం 40 సంవత్సరాలకు ఎవరు ఉంచాల్సి వెళ్ళకి ఏ మార్చికి దాసి పాపముని దాస్యంకి పగద్వాహారాయ్ ఈ పంగద్వాతి మారో ఏనా అతి తెచ్చి ఒక పూట కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుతి ఆమె వేసేస్తుంది. ఏసవలేకి మా విశ్వాసంకి భ్రష్ట విశ్వాసం మా విశ్వాసంకి భ్రష్టత్వం కాకుండా భ్రష్టత్వము విశ్వాసం కాకుండా మార్చిన కాబట్టి బాధ్యత ప్రతిరోజు మాకు అనేది